వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పన్నీర్ తయారు చేసి చూపిస్తున్నా. ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా ఎలా వచ్చిందో చూడండి. పన్నీర్ ముక్కలు ఒక్కసారి ఇలా చూడండి. పన్నీర్ ముక్కలు ఎంత బాగా వచ్చిందో. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగని పన్నీర్ ముక్కలు ఇంత సాఫ్ట్గా వచ్చింది చూడండి పన్నీర్ ముక్కలు. నెక్స్ట్ వీడియోలో ఇది పన్నీర్ కర్రీ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు మాత్రం పన్నీర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 4 రోజుల పాటు నిలువ ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని 1 లీటర్ పాలు పోసేసుకొని పన్నీర్ తయారు చేసి చూపిస్తున్నాను. నేను 1 లీటర్ తీసుకొని పన్నీర్ మనం ఇంట్లోనే పన్నీర్ ముక్కలు ఎలా తయారు చేస్తుందో చూపిస్తాను. పాలు మరిగించుకోవాలి బాగా. కింద అడుగు అంటకుండా ఇలాగ గంటతో కలుపుకోవాలి. గంటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి, కింద అడుగు అంటదు. ఇది బాగా మరలిన తర్వాత ఒక పొంగు వచ్చి ఇట్లా మరుగుతే చాలు. అందులో ఇది పెట్టి ఇదేమంటారా, 1 స్పూను వెనిగర్ వేసి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్ది వేసి పెడితే పాలు ఇరిగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి దీంట్లో. అలాగైతేనే పాలు ఇరిగిపోతాయి. పన్నీర్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా హ్యాపీ దివాళీ పండుగ ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయింది. మీకు కనుక ఇలాగ కాకపోతే మళ్ళీ ఇది బంద్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోకండి, చెడిపోతుంది అంతా. కొంతమంది నిమ్మకాయ రసం వేస్తారు. నిమ్మకాయ రసం వేస్తే మళ్ళీ వాటర్ వేసి యాడ్ చేసుకొని కాసి మళ్ళీ ఇది వేసుకోవాలి. అందుకోసమనే నేను వినిగర్ వాడుతున్నా. అదో ఇలాగ వచ్చింది, స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇట్లా ఉంటే ఇప్పుడు వడగట్టుకుందాం. మనం కింద పెడతాం ఈ విధంగా. ఇప్పుడు వడగట్టుకుందాం మనం. తెల్లని క్లాత్ తీసుకొని ఇట్లా కట్టుకొని ఇలా వడగట్టుకోవాలి. ఇది ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలి. నేను ఈ విధంగా పిండి చూపిస్తున్నాను కదా, ఇలా విధంగా పిండుకొని దీని మీద బరువు పెట్టుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు ఒడిసిపించుకున్నాం కదా, ఆ తర్వాత దీని మీద బరువు పెట్టాలి. బరువు పెడితే అప్పుడు అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పన్నీర్ ముక్కలు. నేను కుక్కర్ పెట్టుకుంటాను, కుక్కర్ పెట్టి నీళ్ళు వస్తుంది. ఏం బరువు పెట్టాలో తెలియక నేను ఇది పెట్టేస్తున్నా. కుక్కరు నీళ్ళు పోసి ఇట్లా బరువు పెట్టి 1 గంట సేపు ఉండాలి. ఈ బరువు దీని మీద ఉంటే అప్పుడు మనకు పన్నీర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. 1 గంట తర్వాత తీసేసి
ఎంత బాగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పన్నీర్, ఎంత సాఫ్ట్గా. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా, ఎంత ఇది వచ్చినా చూడండి. పన్నీర్ ముక్కలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచ్.